అంటే క్రైస్తవులుగా ఉన్న మీరు ఆయన ఎరుగుదురు. మొన్న రోజు నేను డ్యూటీ నుంచి వస్తున్నానండి, కట్టపాడు దాటి వరగాని వచ్చేస్తున్న క్రమంలో ఒక కారు వెనకాల నుంచి వచ్చి నన్ను గుద్దేసి వెళ్ళిపోయింది. కుట్రేస్ట్ తగిలింది కాదు, అది ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాడు. ఇక నేను ఇక సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకున్నా, కానీ అనుకోకుండా బ్యాలెన్స్ చేసుకోలేదు. వెనకాల నుంచి వెళ్ళిపోతా నన్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట, గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఒక అది ఆయనను ఎరిగిన వారే. ఆయన దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ వచనం చదివినప్పుడు అది గుర్తొచ్చింది. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు, ఆయన పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండను, మీతో ఉంటాడు, మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మన